అలానే బెండకాయలు కూడా పెంచుదామని కోరిక. చాలా ముందు నుంచి వేయటం, లోపల వేయటం, కొంచెం పెంచడం, బయట పెట్టడం, ఇంతే పెరిగినాయి. చివరికి సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ వచ్చేస్తుంది కదా, ఒక బెండకాయ ఉన్న కాస్తుందేమో మరి. అలా చిన్న చిన్న మొక్కలు కొన్ని అలానే ఉండిపోయినాయి అన్నమాట పెరగకుండా. ఇవి ములక్కాయ మొక్కలు, ఇవి అంతే లోపల సీడ్స్తో ఎప్పుడూ వేసి మళ్ళీ బయట పెట్టి పెద్ద అంటే వీటన్నిటికీ ట్రాపికల్ ప్లాంట్స్ కాబట్టి నైట్ టైం టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉండాలి, డే టైం కూడా ఎక్కువ ఉండాలి. మాకు 80sలోనే ఉంటుంది డే టైం కూడా, 90s కూడా చాలా తక్కువ. అందుకని ఈ మొక్కలన్నీ కష్టమైన మొక్కలు ఇక్కడ పెంచడం. మిగిలిన కూరగాయలు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్. ఇది టమాటా మొక్క టమాటాలు అయితే చాలా బాగానే కాస్తున్నాయి. బీన్స్ కూడా చాలా బాగా కాస్తున్నాయి. రెండు ఒకే పాట్లో పెట్టాను. బట్ నేను ఎక్కువ ప్రతి వారం ఫర్టిలైజర్లు వేసి అట్లా ఏం చేయట్లేదు. ఎందుకంటే సాయిల్ న్యూ కాబట్టి ఆ సాయిల్తో ఎంతవరకు పెరుగుతాయో చూద్దామని వేయట్లేదు. అయినా మనకి ఎన్ని కావాల్సి వస్తాయి. అదే టమాటాలు అయితే విపరీతంగా కాస్తున్నాయి. చాలా మొక్కలు ఉన్నాయి. ఇవి నేను సీడ్స్తో పెంచిన మొక్కలు, చిన్న చిన్న మొక్కలు పెరిగినాయి. చివరికి పిందెలు పడ్డాయి, బాగానే పెరుగుతున్నాయి. ఇక్కడంతా ట్రెలిస్ సెటప్. ఈ పొటాటోస్, స్వీట్ పొటాటోస్, జింజరు అన్నీ మిక్స్చర్. పొటాటోస్ అయితే చాలా బాగా పెరిగినాయి, క్యారెట్స్ బాగా పెరిగినాయి, ఇంకా ఉన్నాయి చాలా హార్వెస్ట్ చేయాల్సినవి. ఇది పొట్లకాయ తీగ, ఇప్పుడే పిందెలు పడుతున్నాయి, కాస్తుందో లేదో తెలియదు. ఇవి కూడా టమాటో మొక్కలు. ఇక్కడ కొంచెం అంత ఎండ రాదు, ట్రై చేస్తున్నా జస్ట్ వేరియస్ ప్లేసెస్లో పెట్టి ఎండ, సాయిల్ ఇక్కడ చూసి మల్చి ఉంది, పెరుగుతాయా లేదా టెస్టింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. పర్పుల్ చిక్కుడుగాయ ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. సో హోప్ఫుల్లీ కాస్తాయి అనుకుంటే, కొంచెం చల్లొచ్చినాక కూడా కాస్తాయి అంట. దీనిలో కూడా క్యారెట్స్ ఉన్నాయి, ఒక కాస్మోస్ మొక్క ఉంది, బీట్స్ ఉన్నాయి. ఇది హార్వెస్ట్ చేయాలి పొటాటోస్. ఇది ఈ ట్రెలిస్ బరువుకు అలా వంగింది, ఫిక్స్ చేయాలి. బట్ ఇవి అయితే చాలా పెద్ద పెద్దవి బాగా కాస్తున్నాయి. కుకుంబరు. సో కుకుంబర్ కాయగాలేంది అంటే కీరా కాయగాలేని దోసకాయ ఎందుకు కాయదు అనుకున్నా. దాని గురించి చదివితే ఏదో కొంచెం వేరే ఫ్యామిలీస్ అంటే దానికి ఎండ ఎక్కువ కావాలి, ఇవి అయితే ఎండ తక్కువైనా కాస్తాయి అంట. ఇది కూడా బీన్స్ బాగా కాసినాయి. వీ కెన్ ట్రై బీన్స్ ఎవ్రీ ఇయర్. సో కూరగాయల్లో పొటాటోస్, క్యారెట్స్, బీన్స్, బీట్స్, టొమాటోస్, ఆకుకూరలు కొన్ని అయితే ఈజీగా పండుతాయి. ఇది దోసకాయ మొక్క ఇప్పుడే వస్తున్నాయి, కొద్దిగా పిందెలు పడుతున్నాయి. తెలియదు సీజన్ సరిపోతుందో లేదో తెలియదు. లోపల ముందే పెంచుకోవాలంట ఎక్కువ పెద్ద అయ్యే వరకు. బీరకాయ మొక్క స్లగ్స్ తినేసి ఎన్నిసార్లు వేసిన. ఇక్కడ ఒక చిన్న సొరపాదు ఉంది, ఇప్పుడే పూలు పూస్తున్నాయి, కానీ కాస్తుందో లేదో తెలీదు. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సీజన్, లైక్ ఇంకా 2 months ఉంది, కానీ చలి పెరిగిపోతుంది మళ్ళీ. వంకాయలు బాగా కాస్తాయి అన్నారు ఎవరో తెలిసిన వాళ్ళు. పచ్చిమిరపకాయలు ఇవి కూడా ముందు పెట్టాను. ఈ మొక్క అసలు పెరగలేదు. ఒక నెలన్నర క్రితం తీసుకొచ్చి మళ్ళీ వెనకాల పెట్టాను అన్నీ. ఇప్పుడు తిని పిందెలు వచ్చి బాగా కాస్తున్నాయి. కూడా చూడలే నేను ఇంతకుముందు. ఇక్కడ కూడా అట్లానే పెరగని మొక్కను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొంచెం కొత్త సాయిల్ వేసి పెట్టాను. పెరుగుతుందేమో మరి చూడాలి. ఇవి ఇట్లానే వంగ మొక్కలు ముందు పెరగని తీసుకొచ్చి తర్వాత నెల క్రితం వెనకాల పెట్టా. ఇవి ఎలా పాలినేట్ అవుతాయో, అసలు కాయలు కాస్తాయా లేదో తెలియట్లా. పిందెలు పడినట్టున్నాయి. సో ఈ పువ్వులోనే 2 మేల్ ఫీమేల్ ఉంటాయి అంటే జస్ట్ గాలి ఎక్కువ ఉంటే తొందరగా పాలినేట్ అవుతాయి అంట. లేకపోతే వీ కెన్ జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి చేయొచ్చు అంట. సో 1-6 పిందెలు చూశాను, ఇప్పుడు కనిపించట్లేదు. చాలా మొక్కలు పెట్టాను.
ఇక్కడ ఒక చిన్న మొక్కకి ఇట్లా కాసింది. నా మొక్క పెరగలే ఇక్కడ కూడా, అది మరి దానికి సరిపోయినట్లేదు. ఇది ఒక్క ఏమి పెరగలేదు. ఇది మాత్రం ఎట్లా పెరిగింది. వెరైటీ 3 రకాల వెరైటీస్. ఇగో మొక్క బాగా పెరిగింది. పిందెలు పిల్లలు పడ్డాయి 2-3. ఇట్లకి ముళ్ళు ఉంటాయి. ట్యాప్ చేయటానికి కూడా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. మరి బ్రష్తో రుద్దొచ్చు అంట వాటిని పైన. ఇది ఇంకొక జినియాస్. ఇది కూరగాయ. ఇక్కడ దీన్ని ఏమంటారు, జుకినీ. ఈ జుకినీ పెట్టొద్దు, మొత్తం ప్లేస్ ఆక్రమించేస్తుంది, బగ్స్ అట్రాక్ట్ చేస్తాయి, అది ఇది అన్నారు. బట్ ఐ వాంటెడ్ టు ట్రై ద సాయిల్. అంటే ఇక్కడ ప్లేస్ ఉంది, పెద్దగా పెరిగిన జస్ట్ ఆ గ్రీనరీ ఉంటుందిలే, కాసినాక అయిపోయినని పెట్టాను. ఇది 1.5 month క్రితమే పెట్టినట్టున్నా. ఇప్పుడు పిందెలు పడుతున్నాయి. బట్ సాయిల్ బాగోకపోతే జుకీనీ లాంటి మొక్క కూడా పెద్ద పెరగదు. అది నాకు అర్థమైంది. ఇక్కడ ఏం సాయిల్ లేదు ఎక్కువ, కొంచెం మల్చి ఉంది అక్కడ పెట్టాను. ముందు పక్కనైతే ఇంత కూడా పెరగలేదు.